అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌కి సంబంధించి కూటమి గెలవడం జరిగింది. అండ్ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్యం ఎవరైతే పెన్షన్‌లకు అర్హులైన వాళ్ళున్నారో వాళ్ళందరికీ 7,000 పెన్షన్ అనేది ఇప్పుడు పంచడం జరిగింది. అసలు 7,000 పెన్షన్ అనేది సుమారు ఒక 3, 4 వేలు కలుపుకుంటే ఒక నెల జీతం. సో, అంత 7,000 పెన్షన్ వాళ్ళకి అవసరమా? లేదా అలా ఇయ్యాల్సిన పరిస్థితి ఏదైనా ఏర్పడిందా? ఇందులో లోటుపాట్లు ఎంతవరకు ఉన్నాయి? ఇది కరెక్టా? కాదా? అన్నది ప్రస్తుతం మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. సార్, అంటే 3,000, 4,000 పెన్షన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 7,000 పెన్షన్ ఇస్తున్నారు. సో, ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అంటే నిజమే, బట్ ఇయ్యొచ్చంటారా? మంచి పరిణామం అమ్మ. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మంచి పరిణామం. అది 4,000 ఎక్స్ట్రా ఆ 4 మంత్ నుంచి ఇస్తానన్నారు కాబట్టి 3 నెలలు కలిపి ఇచ్చారు. నెక్స్ట్ మంత్ నుంచి 4,000 ఇస్తారు. చాలా బెటర్మెంట్, వాలంటీర్స్ లేకపోయినా చాలా చక్కగా చేశారు. చక్కగా మొత్తం టోటల్గా రాజకీయ నాయకులు ఫస్ట్ నుంచి అనుకుంటుంది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా రాజకీయ నాయకులు ఒక జాబ్ హోల్డర్స్. అంతే వాళ్ళ బాధ్యత. రాజకీయ నాయకులు గెలిచారు, ప్రజలు గెలిపించారంటే వాళ్ళ బాధ్యత. కనుక వాళ్ళందరూ ఉండి మొత్తం సచివాలయ ఉద్యోగులతో అందరితో చేయించారు. ఇది జవహర్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? జవహర్ రెడ్డి గారు ఇదే ఎంప్లాయీస్ ఉన్నారు కదా. కాకపోతే జవహర్ రెడ్డి గారు ఈజ్ అ డ్రామా ప్లేయర్. డ్రామా చేశారు. డ్రామా చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెడ్డ చేయడం కోసం గవర్నమెంట్ వీళ్ళు కావాలని చేశారని చెప్పి చాలామంది చచ్చిపోయారు పాపం. దానికి ఆయన మీద కేసు పెట్టాలి. ఇది ఇమీడియట్లీ రిజిస్టర్డ్ హిస్ కేస్ అండ్ సిఎస్ జవహర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం ఇచ్చింది ఎక్కడ ఇబ్బంది జరగకుండా చేయండి అని చెప్పి. కానీ అది జరగకుండా చేయడానికి వాలంటీర్స్ లేక ప్రాబ్లం అవుతుందని చెప్పి కావాలని డ్రామా ప్లే చేసింది సిఎస్ జవహర్ రెడ్డి గారు. మరి మరి వాళ్ళు జరిగింది కదమ్మా. మరి 2 నెలల్లో జరగలేని జవహర్ రెడ్డి గారిది మరి ఈరోజు ఎలా సాధ్యమైంది? సేమ్ ఎంప్లాయీస్ అండ్ సేమ్ సచివాలయ ఉద్యోగులు మరి వాళ్ళే కదా ఇవాళ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి పంచలే, రాజకీయ నాయకులు పంచలే, పవన్ కళ్యాణ్ గారు పంచలే. ఆ దాంట్లో పాల్గొన్నారు అంటే పార్టిసిపేట్ చేశారు. 178 రోజుల్లో పార్టిసిపేట్ చేశారు. అది 95% ఆల్రెడీ పంచేశారు. ఇంకా 5% ఇవాళ అయిపోతుంది. మరి ఆ రోజు అదే ఎందుకు చేయలేదు? ఆ రోజు ఆ ఎండ్లో అంతమంది చనిపోయిన కారణం ఎవరయ్యారు? జవహర్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా కూటమిని నాశనం చేసేద్దాం అన్న ఉద్దేశంతో చేశారు. ఒకటి ఇది మంచి పరిణామం. నిన్న జరిగిన ఫస్ట్ నెలలో చాలా చక్కగా జరిగాయి. కానీ ప్రతి నెల 5 సంవత్సరాలు కూడా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి సర్పంచ్, ప్రతి కార్పొరేటరు, ప్రతి బోర్డు మెంబరు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రాజకీయ ప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ప్రతి అక్కకి ప్రతి అమ్మకి ఇచ్చేటప్పుడు ఆ ఇచ్చి ఓట్లు మీరు వాలంటీర్స్ రావడం కాదు, మీరు దగ్గరుండి అందరికి ఇచ్చారా లేదా, వచ్చాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ప్రతి నెల ఇదే ప్రకారంగా వచ్చిన కొత్తలో కదా మేము చక్కగా చేసాం 2 నెలల నుంచి మేము అలసిపోయాం అనకూడదు. ఇలాగే 5 సంవత్సరాలు నడాలి. నెంబర్ 1. రెండోది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపం, మా రిక్వెస్టు, ఈ గవర్నమెంటు మీకు పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, మిడిల్ క్లాస్ అండ్ లేని వాళ్ళు అంటే ముగ్గురు కూడా మీకు ఓట్లు వేస్తే 2,10,000 మంది ఓట్లు వేస్తే మీరు గెలిచారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పడుతున్న కష్టాలు, బాధలు అంతా ఇంత లేవు. ఎందుకంటే వాళ్ళకి సిలిండరీ లేదు, మీరు సబ్సిడీ మీద సిలిండర్ ఉండదు, మీకు సబ్సిడీ మీద బియ్యం ఉండవు, సబ్సిడీ మీద ఏది ఉండదు. వాళ్ళు వచ్చే 20,000 మీ మిడిల్ క్లాస్ అంటే ఏంటో తెలుసా? బయటికి చెప్పుకోలేరు, ఆకలితో ఉంటూ 20,000 నుంచి 25,000 జీతగాలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలా, ఏం చేయాలా, ఏ కష్టం పడాలా, ఆ 20 నుంచి 25,000 బయటికి చెప్పుకోలేని ప్రసాదులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాధపడుతూ ఉన్నారు. మీరు 65 లక్షల మంది నుంచి 1 కోటి మందికి మీరు లేని వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 75 లక్షల మంది ఉంటే 75-85 లక్షల మంది ఉంటే దాంట్లో 35 లక్షల మంది మామూలుగా గొప్పవాళ్ళు. అంటే అందరూ కలిపి మీకు ఓటేశారు. కానీ 3,43,00,000 మందికి మాత్రం మీరు ఓటేసిన వాళ్ళందరికీ మీరు అరువులుగా మీరు ప్రకటిస్తూ ఇస్తున్నారు కదా. మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏ పాపం చేస్తే వాళ్ళు మరి ఆ కష్టాలను మనం ఎలా తీర్చాలి, ఏ విధంగా తీర్చాలి? అందరూ మన కోసం పోరాడారు, మన ప్రభుత్వం రావాలి, ఈ రాక్షస పాలన పోవాలి అనుకున్నప్పుడు ఆ మిడిల్ క్లాస్ కోసం అడిగిన వాళ్ళు ఎవరున్నారు? ఓసీల కోసం అడిగిన వాళ్ళు ఎవరున్నారు? బీసీల కోసం అడిగిన వాళ్ళు ఎవరున్నారు? ప్రతి దానికి పెద్ద కార్పొరేషన్ పెట్టారు కదా. మరి ఆ మిడిల్ క్లాస్కి ఏ అసోసియేషన్ ఉంది?
వాళ్ళు ఒక పక్కకు ఉంటారు, అవును. అన్నీ ఉన్న వాళ్ళు ఒక పక్కకు ఉంటారు. లేని వాళ్ళు ఆ మిడిల్ క్లాస్ కేయాసోషన్ ఉంది పాపం. వాళ్ళందరినీ కూడా మనం పెద్ద మనసుతో మంచి ఆలోచనతో ఈ 3 సిలిండర్లు, ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళకు వచ్చేటట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలకు కూడా ప్లీజ్ రియంబర్స్మెంట్. పేదవాడా గొప్పవాడా చూడండి, అంతే తప్ప కులాలు చూడకండి, మతాలు చూడకండి. పేదవాడైతే ఒకటి, గొప్పవాడైతే ఒకటి, ప్లీజ్ రియంబర్స్మెంట్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇస్తూ మొత్తం అన్నీ కూడా మనం వాళ్ళకి కూడా వర్తించే విధంగా మనం రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. రేషన్ కార్డులు లేని వాళ్ళకి మనం ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదేమో. ఇప్పుడు మన సమాజంలో పెరుగుతున్న ఖర్చులకి వాళ్ళ జీతాలకి సరిపోవట్లేదు కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని అందరినీ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నా రిక్వెస్ట్. ఒక్కసారి పెద్ద మనసుతో వాళ్ళకి ఏం చెయ్యాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఇచ్చిన 3 సిలిండర్లు వాళ్ళకి రావు, మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీ వాళ్ళకి రాదు, మీరు ఇచ్చిన మరి 4,000 పెన్షన్ వాళ్ళకి రాదు, మీరు వికలాంగుల పెన్షన్ వాళ్ళకి రాదు, వచ్చేది బస్సు వాళ్ళకి రాదు, అంటే ఏమీ రావు. ఈ 25,000 జీతంతో వాళ్ళు ఎలాగ కష్టపడి ఎలాగ పోషించుకుంటారు, ఎలా పిల్లల్ని చదివించుకుంటారు, ఏ విధంగా ఓసీలు ఉన్నారు, ఓసీలో బ్రాహ్మిన్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, వాళ్ళు పేదవాళ్ళకి నిజంగా పరిస్థితి ఏంటి? నేను ఇది అని కూడా చెప్తున్నాను. అన్నీ కూడా మనం ఒక్కసారి పెద్ద మనసుతో మీరు ఆలోచించి, గవర్నమెంట్ ఆల్రెడీ అందరూ మనకు ఓటేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు, పేదవాడు గొప్పవాడు మిడిల్ క్లాసు మనకు ఓటేశారు. కాబట్టి వాళ్ళందరినీ చూడవలసిన బాధ్యత ఒక పెద్ద తండ్రిగా మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి నిన్న జరిగిన పరిణామం చాలా మంచి ఆనందకరమైన పరిణామం. అలాగే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళని చూసే వాళ్ళకు మేము పేదవాడిగా పుట్టుంటే, ఆ పేదవాడిగా ఉండుంటే ఆ 4,000 పెన్షన్ మాకు వచ్చింది కదా, ఈ 2 వీలరే మాకు లోన్లో తీసుకోకుండా ఉంటే ఆ 4,000 పెన్షన్ మాకు వచ్చుంటే అని బాధపడకూడదు. ఎస్, మేము చంద్రబాబు నాయుడు గారు 25,000 జీతం కదా 50,000 జీతానికి వెళ్ళాలి అని ఆలోచనే రావాలి తప్ప, ఏ రోజు కూడా అయ్యో మేము పేదవాడిగా పుట్టుంటే మాకు ఆ డబ్బులేని వచ్చు కదా, ఈరోజు మా పిల్లలు ఇబ్బందులు పెడుతున్నామే, ఈరోజు మాకు ఒక పూట తినకట్లేదన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాధపడకూడదు, కన్నీళ్ళు పెట్టకూడదు. ఆ కన్నీళ్ళు పెట్టుకునే చంద్రన్న పాలనలో అందరూ బాగుండాలన్న ఆలోచనతో చేయాలని, మంచి ఆలోచనతో ఆయన చేస్తారని నేను పూర్తిగా ఈ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకంతో వాళ్ళని కూడా నిన్న ఏదైతే అందరూ ఆనందంగా ఉన్నారో ఆల్ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలన్న ఆలోచనతోనే నేను ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.